ప్రార్థన చేసుకుంటామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, నమ్మకమైన మా దేవ, జీవాధిపతి, మీ సర్వశక్తి గల నామం కొరకై మీకు ఎంతైనా వందనములు స్తోత్రం చెల్లించుకొడుస్తున్నాం. ఈ శుభదినం ప్రభా మీరు మాకు అనుగ్రహించినందుకై వందనములు స్తోత్రం చెల్లించుకొడుస్తున్నాం. దేవా, ఈ కూడిక అంతట్లో కూడా ప్రభా మీ నామానికి ప్రభా మీరు మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దేవా నాయన ప్రభా, పాటలు పాడేటువంటి వారిని, వాయిద్యాలు వాయించేటువంటి వారిని, దేవాతనైనా ప్రభా ఈ సమయంలో ప్రభా మరి ఈ యొక్క శాటిలైట్ ద్వారా వింటున్నటువంటి మీ ప్రజలైనటువంటి వారందరూ కూడా మీరు జ్ఞాపకం తీసుకుని మీరు మాకు దేవుడు గాను ప్రభు గాను ప్రభా ప్రతి విషయంలో ప్రభా మీ నమ్మకత్వాన్ని రుజువుపరుచుకొని మనల్ని పోషించి మనల్ని కాపాడి మనల్ని భద్రపరిచి ప్రతి కీడు నష్టం నుంచి ప్రభా మేము మమ్మల్ని తప్పించి దేవా సజీవ లెక్కించినందుకై మీకు ఎంతైనా వందనములు స్తోత్రం చెల్లించుకొడుస్తున్నాం. దేవా ఈ దినాన ప్రభా దేవా మీ యొక్క మందిరంలో మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి జ్ఞాన సమయం మాకు దయచేసినందుకై వందనములు స్తోత్రం చెల్లించుకొడుస్తున్నాము. లోకంలో ఎంతోమంది ప్రభా నెమ్మది లేని జీవితం, శాంతి లేనటువంటి జీవితం, సమాధానం లేనటువంటి వారు ఉండగలుగుతూ వస్తున్నారు. అయితే మీరు ప్రభా నాయన మీ శాంతిని మాకు అనుగ్రహించి నెమ్మది మాకు అనుగ్రహించి దేవా మీ క్రీస్తులో ఆనందించేటువంటి ధన్యత దేవా మీరు మాకు అనుగ్రహించినందుకై మీకు ఎంతైనా వందనములు స్తోత్రం చెల్లించుకొడుస్తున్నాం. ఇంతవరకు ప్రభా మీరు మాకు చేసిన ప్రతి సహాయ మంత్రిని బట్టి మీకు ఎంతైనా వందనములు స్తోత్రం చెల్లించుకొడుస్తున్నాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు నీ కృపా సత్యాన్ని బట్టి ప్రభా మీ నామానికి ప్రభా మీరు మహిమ తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఎవరైతే ప్రభా ఏదైనా ప్రభా నాయన వాక్యం ద్వారా పాటల ద్వారా నాయన సంతోషించాలని ఆనందించాలని ప్రభా మీ సన్నిధానానికి రాగలుగుతూ వచ్చినారు వారిని కూడా ప్రభా మీరు దీవించము, ఆశ్రయించము. ప్రతి మాట ద్వారా దేవ ప్రతి పలుకు ద్వారా ప్రభా మా ప్రియులతో ప్రభు మీరు మాట్లాడవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దేవాయ సమయంలో ప్రభా ఈ పరిస్థితులన్నింటిలో కూడా ప్రభా మీరు మాకు చాలంత దేవుడుగా ఉండి ప్రభా నడిపించి నాన్న విడిపించి కనికరించి కాపాడి నాన్న ప్రభా ముందుకు నడిపిస్తూ వస్తున్నా మీ అపారమైన కృప కొరకై మీకు ఎంతైనా వందనములు స్తోత్రం చెల్లించుకుంటూ వస్తున్నాం. ఈ సమయాన్ని ప్రభా దీవెనకరంగా చేయము. రానున్న దినాల్లో ప్రభా ఇంకా మా ప్రియులందరూ కూడా ప్రభు ఎవరైతే కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, నిందలు, అవమానాలు లేని పరిస్థితిలో ఆయన ఉండగలుగుతూ వస్తున్నారు మా పిల్లలందరూ కూడా ప్రభా మీరు జ్ఞాపకం తీసుకోమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఇంతవరకు చూపిన మీ యొక్క మహాకృపను బట్టి వందనములు. నాయన ప్రభా మౌంటర్ ఉన్నటువంటి విశ్వాసులను, నాయన బ్రాంచ్ సిస్టర్స్ ఉన్నటువంటి ప్రభా విశ్వాసులను మీ ప్రయాణపడి అందరినీ కూడా ప్రభా మీరు కాపాడి నాయన ప్రభా కనికరించి నాయన ప్రభా మీరు హత్తుకొని ప్రభా నాయన కాపాడుతూ వచ్చినాం. విధానం బట్టి వందనములు స్తోత్రం చెల్లించుకొడుతున్నాం. ఈ సమయాన్ని ప్రభా దీవెనకరంగా చేయమని ప్రార్థిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. శివుని గీతాల నుంచి పాట పుస్తకం నుంచి పాట సంఖ్య 239 పాట అండి. పాత పాట పుస్తకం అంటే 205 పాట పాడుకుంటాం. స్తుతింతున్ పరిశుద్ధిని ఆరాధనలు. Hare
పాట పాడుకుంటామండి. పాట సంఖ్య 196 పాట పాడుకుంటాం. పాత పాట పుస్తకం ఉంటే 765 పాట పాడుకుంటాం. నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చు. నా
అనేటువంటి విషయాలను మరి భక్తుడైనటువంటి నెహెమ్యా, భక్తుడైనటువంటి దానియేలు, భక్తుడైనటువంటి దావీదు, అదేవిధంగా ప్రవక్త అయినటువంటి యోనా, ఈ 4 సంగతులు మనము జ్ఞాపకం చేసుకొని ప్రభు సన్నిధానంలో ప్రభు కోరిన రీతిలో మనము ప్రార్థనలో మన సమయాన్ని గడుపుతాం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. మా మీదికి వచ్చిన శ్రమలన్నిటినీ చూడగా నీవు న్యాయస్థుడివే, నీవు సత్యముగానే ప్రవర్తించితివి, కానీ మేము దుర్మార్గులమైతిమి. మా రాజులు కానీ, మా ప్రధానులు కానీ, మా యాజకులు కానీ, మా పితరులు కానీ నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడవలేదు. నీవు వారి మీద పలికిన సాక్ష్యములనైనను నీ ఆజ్ఞలనైనా వారు వినకపోయిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మరొకసారి లేఖనాలు మా కొరకు దీవించి మా హృదయాలను ప్రార్థన ఆత్మ శక్తితో నింపుతూ రమ్మని మీ దయగలిగిన స్థలకు అప్పచెప్పుకుంటూ మీ దాసిన ఆత్మతో నింపి మీరే మాట్లాడుతూ రమ్మని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, నెహెమ్యా భక్తుడు దేవుని సన్నిధానంలో చేసినటువంటి ప్రార్థన. ఈ ప్రార్థన ఏ సందర్భంలో నెహెమ్యా చేస్తూ వచ్చాడు అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన మరి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నాడు. రాజుకు గిన్నె అందించేటువంటి వాడిగా, తర్వాత ఆయన ఒక గవర్నర్గా ఆ రాజ్యంలో ఉన్నాడు. అయితే ఆయన వ్యక్తిగతంగా ఆయనకు ఎలాంటి దిగులు, విచారము, ఎలాంటి రోగము ఏమి కూడా లేవు. కానీ రాజ్యంలో ఎంతో సుఖంగా, సంతోషంగా తన యొక్క వ్యక్తిగత లేదా జీవితాన్ని గడుపుతున్నటువంటి వ్యక్తి. అయితే ఆయన ఎవరి నిమిత్తమో ఇలాంటి ప్రార్థన చేశాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మొదటి అధ్యాయంలో 2వ వచనం చదువుతాను, వినండి. నా సహోదరులలో హనానియను ఒకడును యూదులలో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషములో తప్పించుకొనిన యూదులను గూర్చి యెరూషలేమును గూర్చి నేను వారిని అడుగగా, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మమును అగ్నిచేత కాల్చబడిన నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మరి గత ఆదివారము కొన్ని సంగతులు చెప్తూ వచ్చాం. ఈ తెగులు అనేది ఎందుకు అనుమతిస్తాడు అనేది. దేవుని ప్రజలు దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడు దేవుడు వారికి ఇచ్చేటువంటి శిక్ష ఖడ్గము, క్షామము, తెగులు. అదేవిధంగా మరి ఇశ్రాయేలు ప్రజలు దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడు దేవుడు వారిని శత్రువుల చేతికి అప్పగిస్తూ వచ్చాడు. అయితే ఇప్పుడు చెరపట్టబడినటువంటి వారు పోగా మిగిలినటువంటి వారు ఎంతో శ్రమలో ఉన్నట్లుగా, చెరపట్టబడిన వారు, శేషించిన వారు దేశంలో బహుగా శ్రమను నిందను పొందుతున్నారని నెహెమ్యా విన్నప్పుడు, అదేవిధంగా యెరూషలేము యొక్క ప్రాకారము, తర్వాత దాని గుమ్మములు పడద్రోయబడ్డాయి, అగ్నిచేత కాల్చబడ్డాయి అని తెలిసినప్పుడు దేవుని సన్నిధానంలో కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట చేసిన ప్రార్థన మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియమైన వాళ్ళరా, కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, మా మీదకి వచ్చినటువంటి శ్రమలను చూడగా, ఇంతటి శ్రమలు, ఇంత బాధ ఇశ్రాయేలు ప్రజలకు ఎందుకు వచ్చింది అని అంటే, సహజంగా మన వ్యక్తిగత కుటుంబ సంఘ విషయాల్లో కూడా మనకు ఏదైనా శ్రమ, బాధ కలిగిందంటే దేవుడు నాకు ఎందుకో అన్యాయం చేశాడు అనే మాట నోట నుండి వచ్చేది. కానీ
నా విషయంలో దేవుడు న్యాయస్థుడే అనేటువంటి మాట చెప్పగలమా? చెప్పలేం. అయితే నెహెమ్యా అంటున్నాడు, మా మీదకి వచ్చిన శ్రమలన్నిటిని చూడగా నీవు న్యాయస్థుడివే, నీవు సత్యముగానే ప్రవర్తించితివి అనేటువంటి మాట. ప్రియమైన వాళ్ళరా, నెహెమ్యా కాలంలో వచ్చినటువంటి ఆ శ్రమ, మరి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా చెరపట్టబడటము, యెరూషలేము యొక్క గుమ్మాలు కాల్చబడటము, ప్రాకారం అంతా కూడా పడద్రోయబడటము, ఈ సంగతులు ఆ దినాల్లో వారికి బహుశ్రమగా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రపంచ పరిస్థితి కూడా ఒక మాటలో చెప్పాలంటే బహుశ్రమలో ఉన్నాం, దుఃఖంలో ఉన్నాం. బాధ లేనటువంటి వారు, దుఃఖం లేనటువంటి వారు ఎవరు కూడా లేరు. మనల్ని పట్టి పీడిస్తున్నటువంటి శ్రమ, బాధ ప్రపంచం అంతటికీ ఒకటే శ్రమ. వ్యక్తిగత శ్రమలు అన్నటువంటి కామన్గా అందరికీ ఉన్నటువంటి శ్రమ ప్రస్తుతము ఏంటి పరిస్థితి? మరణకరమైనటువంటి తెగులు మమ్మల్ని బాధ పెడుతుంది. ఎందుకు? గత ఆదివారం చెప్తూ వచ్చాం, ఈ తెగులను రప్పించేది దేవుడే, దేవుని నుండే. ప్రకటన గ్రంథము 16 అధ్యాయంలో ఈ తెగులుకు రావటానికి ఆయనే కారణమైన మాట గత వారం చెప్తూ వచ్చాం. మరొకసారి చదువుతాను, శ్రద్ధగా వినండి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం. కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామమును దూషించారని. కాబట్టి తెగుళ్ళ మీద అధికారం అంటే తెగుళ్ళు రప్పించే దేవుడు ఆయనే, తెగుళ్ళు ఆపే దేవుడు కూడా ఆయనే, తెగుళ్ళు రాకుండా చేసే దేవుడు కూడా ఆయనే. కాబట్టి ఎందుకు ఇలాంటి శ్రమ దేవుడు అనుమతిస్తాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, నెహెమ్యా భక్తుడికి ఉన్నటువంటి గ్రహింపు ఆయన అంటున్నాడు, అయ్యా నువ్వు న్యాయస్థుడివే, నీవు సత్యముగానే ప్రవర్తి, కానీ మేము దుర్మార్గులమైతిమి. గుర్తుపెట్టుకోవాలి, మేము దుర్మార్గులమైతిమి అనేటువంటి మాట నెహెమ్యా అంటున్నాడు. వాస్తవంగా వ్యక్తిగతంగా నెహెమ్యా జీవితంలో చూస్తే ఎలాంటి దుర్మార్గత లేదు. కానీ ఏమంటున్నాడంటే, ఎవరి గురించి మాట చెప్తున్నాడంటే అంటున్నాడు 34వ వచనంలో, మా రాజులు కానీ, మా ప్రధానులు కానీ, మా యాజకులు కానీ, మా పితరులు కానీ నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడవలేదు. అంటే ఇప్పుడు శ్రమలన్నీ కూడా ఎందుకు వచ్చినాయి అని అంటే, ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడవని కారణాన్ని బట్టే ఇంతటి శ్రమలు వచ్చినాయి. మరి ఆనాడే కాదు, ఈనాడు ప్రపంచ ప్రజలందరికీ కూడా ఇంతటి శ్రమలు లేదా ఇలాంటి తెగులు, ఇలాంటి మరణకరమైనటువంటి బాధ, ఈ వైరస్, కరోనా అటువంటి వైరస్ తోటి అందరూ కూడా పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు, వృద్ధుల వరకు భయం పడుతున్నటువంటి, కడు పేదవారు మొదలుకొని మిక్కిలి ధనవంతుల వరకు కూడా ఈ వ్యాధికి భయపడి బాధపడి, లేదా అనేక కుటుంబాలు మరి ఇలాంటి కుమారులను కుమార్తెలను కుటుంబ సభ్యులను కోల్పోయి మరి ఎంతో శోక సముద్రంలో ఉన్నటువంటి పరిస్థితి. ఇదంతా కూడా వచ్చినప్పుడు ప్రియులారా, ఒకసారి ఆలోచన చేద్దాం. ఇదంతా దేవుడు తీసుకొని రావటానికి దేవునికి ఇది న్యాయమా అన్యాయమా అని అంటే మనం ఏమంటాం? న్యాయం అనే మాట అనగలుగుతామా? అనలేం. ఇది అన్యాయంగానే మనకు కనపడుతుంది. కానీ నెహెమ్యా అన్నాడు, అయ్యా నువ్వు న్యాయవంతుడివే, నువ్వు న్యాయవంతుడివే, అయితే మేమే దుర్మార్గులం. ఈ గ్రహింపు మనకు కూడా ఉండటం ఎంతైనా మంచిది. అంటున్నాడు, మా రాజులు, మా ప్రధానులు, మా యాజకులు, మా పితరులు, మేమందరం కూడా నీ యొక్క ఆజ్ఞలను అతిక్రమించి నడిచాం, మేము దుర్మార్గంగా ప్రవర్తించామయ్యా, అందుని బట్టి శ్రమ వచ్చింది అని అంతటితో ఊరుకోకుండా ఈ శ్రమలో నుండి మమ్మలను తప్పించు. ఇదిగో మా పితరుల పాపములన్నీ కూడా మరి మా పాపములుగా మేము ఒప్పుకుంటున్నాం, అయితే మా ప్రార్థన ఆలకించు. తర్వాత 29వ వచనంలో కూడా మనం చదివితే, నీ ఆజ్ఞలను విధులను ఒకడు ఆచరించిన ఎడల వాటి వలన వాడు బ్రతుకును కదా, వారు మరలా నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచున్నట్లు నీ వారి మీద సాక్ష్యం పలికినను వారు గర్వించి నీ ఆజ్ఞకు లోబడక నీ విధుల విషయంలో పాపుల నిన్ను తిరస్కరించి తమ మనసును కఠినపరుచుకొని నీ మాట వినకపోయిరి. కాబట్టి ప్రవక్తల ద్వారా చెప్పినటువంటి మాటలు, లేఖనాలు ఈ ప్రజలు ఏమాత్రం కూడా విననల్లని వారిగా ఉన్నారు. ఈ కారణాన్ని బట్టే ఇంతటి శ్రమ మా మీదకి వచ్చింది. యెరూషలేము ప్రాకారాలు పడగొట్టబట్టానికి, గుమ్మాలు కాల్చబట్టానికి, ప్రజలందరూ శ్రమలో ఉండటానికి, అనేకులు చెరపట్టబడి తీసుకొని వెళ్ళటానికి గల కారణము నీవు న్యాయస్థుడివే, కానీ మేము దుర్మార్గులము.
తన పితరుల పాపములను, యాజకుల పాపములను, రాజుల పాపములను, ప్రధానుల పాపములను నెహెమ్యా యథార్థంగా ఒప్పుకుంటూ వచ్చాడు. ఇలాంటి ప్రార్థన చేశాడు కాబట్టి ఏదైతే నష్టపోయారో, ఏ గుమ్మాలైతే కాల్చబడ్డాయో, ఏ ప్రాకారం అయితే పడగొట్టబడిందో దానిని తిరిగి కట్టడానికి దేవుడు అనుమతించాడు. నెహెమ్యాను బలమైన సాధనంగా, ఒక గొప్ప నాయకుడిగా దేవుడు వాడుకుంటూ వచ్చాడు. తిరిగి ఏదైతే గత వైభవాన్ని కోల్పోయారో తిరిగి దేవుడు దాన్ని సమకూర్చాడు. దేవుని యొక్క మందిరంలో నుండి తీసుకెళ్ళిన ప్రతిదీ కూడా దేవుడు తిరిగి సమకూర్చి ఇచ్చినటువంటి సందర్భాలు. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, దేవుడు తన సన్నిధానములో మన పాపములను యథార్థంగా ఒప్పుకున్నప్పుడు ఆయన కృప చూపించి క్షమించి ఏదైతే నష్టపోయామో, ఏదైతే కోల్పోయామో, ఏ భయంలో అయితే ఉన్నామో దాని నుండి విడిపించే దేవుడు. దానికి కావలసినటువంటి ప్రార్థన, మనము పాపం లేని వారుగా ఉండి మన పితరుల పాపములు కూడా మన పాపములుగా, మనలో ఏ దుర్మార్గత లేకుండా, అయ్యా మేము దుర్మార్గంగా ప్రవర్తించే ఇలాంటి గ్రహింపు కలిగినటువంటి ప్రార్థన చేయగలిగితే దేవుడు సంపూర్ణంగా మరి పాపములను క్షమించి దేవుడు ఖచ్చితంగా గతము ఏదైతే కోల్పోయామో దాన్ని తిరిగి ఇచ్చేవాడుగా ఉన్నాడు. అదేవిధంగా దానియేలు గ్రంథాన్ని కూడా మనం ఒకసారి చదివితే, దానియేలు భక్తుడు, ఆయన గురించి మనము ధ్యానం చేస్తే ఆయనలో ఉన్నటువంటి తప్పు, లోపము, పాపములను కనిపెట్టాలని వెతుకుతూ వచ్చారు. 122 మంది ప్రధానులు ఆయనలో ఏమి తప్పు దొరుకుద్దా అని వెతుకుతూ వచ్చారు, కానీ ఆయనలో ఎలాంటి పాపం కానీ ఎలాంటి తప్పు కానీ ఏమీ కనుగొనలేకపోయారంట. చూడండి, 6వ అధ్యాయము 5వ వచనంలో లేదా 4వ వచనం చదువుతాను. అందుకు ఆ ప్రధానులను, అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవల నుండి తగిన హేతువు కనిపెట్టుచుండరి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. కాబట్టి దానియేలు ఎలాంటి గొప్ప వ్యక్తి అని అంటే, ఏ తప్పు కానీ, ఏ నేరము కానీ, ఏ పాపము కానీ ఆయనలో 123లో దానియేలు ముఖ్యుడు. 122 మంది ప్రధానులు అనుదినము వెతికిన ఆయనలో ఏ పాపం వాళ్ళు కనుగొనలేపారు, ఏ నేరము, తప్పు వాళ్ళకు దొరకలేదు. ఇలాంటి గొప్ప వ్యక్తి. అయితే ఇలాంటి గొప్ప మరి దానియేలు దేవుని సన్నిధానంలో ఆయన చేసినటువంటి ప్రార్థన ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు ఇశ్రాయేలు ప్రజలను మరి వారికి ఇచ్చినటువంటి శిక్ష 70 సంవత్సరాలు పూర్తవుతున్న సంగతి దానియేలుకు తెలిసినప్పుడు 9వ అధ్యాయం ప్రారంభం నుండి సంగతులు ఉంటాయి మనకి. అయితే చూడండి, 2వ వచనంలో, అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం దానియేలను నేను యెహోవా తన ప్రవక్త ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అగుచున్నవని గ్రంథం వల్ల గ్రహించి తిని, అంతటా నేను గోనిపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేటుకై ప్రభువుకు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకుంటుని. నేను నా దేవుడని యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నదేమనగా, ప్రభువా, మహాత్మ్యం కలిగిన భీకరవగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారి ఎడల నీ నిబంధనను, నీ కృపను జ్ఞాపకం చేసుకునేవాడా, జ్ఞాపకం చేయవాడు. మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులను, మా అధిపతులను, మా పితరులను, యూదయ దేశస్తులందరికీ చెప్పిన మాటలను ఆలకింపక నీ ఆజ్ఞలను, నీ విధులను అనుసరించుట మాని పాపులమును, దుష్టులనై చెడుతనమందు ప్రవర్తించు తిరుగుబాటు చేసిన వారము. చూడండి, ఆయన వ్యక్తిగత జీవితంలో ఎలాంటి పాపము లేదు, కానీ ఆయన ఎలాగా దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాడంటే, మా పితరులు, మేము పాపం చేసిన వారము, ఆజ్ఞలను అతిక్రమించినటువంటి వారము, దుష్టులముగా ఉన్నాము, చెడుతనములో ఉన్నాము అనని దేవుని దగ్గర తన పాపములను లేదా పితరుల పాపములను తన పాపములుగా ఒప్పుకుంటున్నాడు దానియేలు. ప్రియమైన వాళ్ళరా, ఈ అధ్యాయం అంతా కూడా మనం చదివితే ఈ మాట, మేము పాపము చేసి తిమి అన్నటువంటి మాట, మేము మా చెడు నడవడి అన్నటువంటి మాట అనేక సందర్భాల్లో రాయబడుతూ వచ్చింది.
అనేక వచనాల్లో రాయబడుతూ వచ్చింది. ప్రియమైన వాళ్ళరా, కాబట్టి మేము పాపం చేసాము, మాకు ఈ దినమున సిగ్గే తగి ఉన్నది, మా పాపాన్ని బట్టి సిగ్గే తగి ఉన్నది అని పితరుల పాపములను తన పాపములుగా ఒప్పుకుంటున్నాడు. అదేవిధంగా నెహెమ్యా ప్రవక్త ఏదైతే చెప్పాడో, మా మీదకి వచ్చిన ఈ శ్రమలన్నిటి బట్టి చూస్తే నువ్వు న్యాయస్థుడివే అన్నటువంటి మాట, ఇదే మాట దానియేలు భక్తుడు కూడా అంటున్నాడు. 14వ వచనంలో చదువుతాను, వినండి. మేము మా దేవుడిని యెహోవా మాట వినలేదు కనుక ఆయన తన సమస్త కార్యముల విషయమై న్యాయస్థుడై ఉండి సమయము కనిపెట్టి ఈ కీడు మా మీదకి రాజేసెను. కాబట్టి సమస్త కార్యముల న్యాయస్థుడై ఉండి, దేవుడు న్యాయవంతుడు అనేటువంటి మాట దానియేలు చెప్తున్నాడు, నెహెమ్యా చెప్తున్నాడు. అంటే మానవుల మీదకి వచ్చేటువంటి శ్రమలు, ఈ యొక్క చెర లేదా ఈ తెగులు ఏదైనా సరే తన ప్రజలను సరిచేయటానికి, వారి పాపములను విడిచిపెట్టి తిరిగి దేవుని దగ్గరకు తీసుకొని రావటానికే అనుమతిస్తాడు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. కాబట్టి దేవుడు న్యాయవంతుడు, న్యాయస్థుడు అనేటువంటి మాట నెహెమ్యా చెప్తున్నాడు. అదేవిధంగా దానియేలు భక్తుడు చెప్తున్నాడు. వాళ్ళు వారిలో పాపం లేకుండానే పితరుల పాపములను వారి పాపములుగా వారు ఒప్పుకొని చివరికి ఇక్కడ 18వ వచనంలో ఏమని ప్రార్థన చేస్తున్నాడు అనే మాట చదివితే, 18వ వచనం, నీ గొప్ప కనికరమును బట్టి మేము నిన్ను ప్రార్థించున్నాము, కానీ మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలువబడి ప్రార్థించుట లేదు. మా దేవా, చెవియొగ్గి ఆలకింపుము, నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడి నీ పట్టణం మీదకి నాశనమును, నీ పేరు పెట్టబడి నీ పట్టణమును దృష్టి ఉంచి చూడుము. కాబట్టి దేవా, ఒక్కసారి ఇక తర్వాత అంటాడు, ఇక ఆలస్యం చేయకుండా నా ప్రార్థన ఆలకించు, మా పితరుల పాపాన్ని బట్టి నువ్వు న్యాయస్తుడివే, న్యాయవంతుడివే అయ్యా, మమ్మల్ని క్షమించు. ఇది ప్రార్థన చేయడానికి కూడా మేము గొప్పవాళ్ళమని కాదు, నీ మహా కనికరాన్ని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం, కానీ మా నీతిని బట్టి, మా స్వనీతి కార్యాలను బట్టి కాదయ్యా అనేటువంటి మాట అంటున్నాడు. అంటే ఈ మాటలు మనకి ఏమి అర్థమవుతున్నాయి, ఏం తెలియజేస్తుందంటే, నెహెమ్యా భక్తుడే కానీ, అదేవిధంగా దానియేలు భక్తుడే కానీ, వారి వ్యక్తిగత జీవితంలో ఎలాంటి పాపము లేకుండానే వారికి వచ్చిన శ్రమను బట్టి దేవుడు న్యాయవంతుడని తెలుసుకొని, మా పితరులు, మా అధిపతులు, మా ప్రవక్తలు, మా యాజకులు, మా పితరులు అందరూ పాపం చేశారు, నీ యొక్క ఆజ్ఞలను అతిక్రమించారు, ఈ కారణాన్ని బట్టి మాకు ఈ శ్రమ వచ్చింది. చూడండి, ఆ కాలంలో కానీ ఈ కాలంలో కూడా, ఈనాడు ప్రపంచం అంతా కూడా ఇలాంటి శ్రమలో ఉండటానికి గల కారణం ఏంటంటే, దేవుడు న్యాయవంతుడే, దేవుడు న్యాయస్థుడే. అయితే మనమే దుర్మార్గంగా ప్రవర్తించాం. ఈనాడు అనేక సంఘాలు చాలా భారంతో ప్రార్థన చేస్తున్నాయి. వ్యక్తిగత ప్రార్థన, సంఘ ప్రార్థన, కుటుంబ ప్రార్థన, తర్వాత చైన్ ప్రేయర్ అని రకరకాల ప్రార్థనలు చేస్తున్నారు. అయితే ప్రపంచ ప్రజలందరూ కూడా ఒక సత్యాన్ని గమనించాలి. వచ్చిన తెగుల నుండి, కీడు నుండి ఎలాగా మనం తప్పించుకుంటామనేటువంటి దానికి నెహెమ్యా లాంటి ప్రార్థన, దానియేలు లాంటి ప్రార్థన, మన పితరుల పాపం, ప్రపంచంలో ఎవరు ఏ దేశంలో ఎక్కడున్నా వారి యొక్క ప్రధానులు, వారి యొక్క అధికారులు, వారి యొక్క ప్రెసిడెంట్లే కానీ, వారి యొక్క ముఖ్యమంత్రులే కానీ పాపములను మన పాపములుగా దేవుని దగ్గర ఒప్పుకోవాలా. దానికంటే ముందు ఇంకొక సత్యాన్ని గమనించాలా. ఏమంటే, మన వ్యక్తిగత జీవితంలో ఎలాంటి పాపం లేని వారుగా ఉండాలి. దీనికి మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ యోనా జీవితంలో తన వ్యక్తిగతమైనటువంటి అవిధేయతను బట్టి ఆయన ప్రయాణం చేస్తున్నటువంటి ఆ ఓడలో తుఫాను వచ్చింది. ఆ తుఫాను చేత ఓడలో వారందరూ మరణించడానికి సిద్ధమవుతున్నారు, మునిగిపోబోతున్నారు. అయితే ఇలాంటి పరిస్థితిలో యోనా లేని సమయంలోని వారు చీట్లు వేశారు. చీటి వేసిన తర్వాత యోనా పేరు మీద వస్తే నిద్రపోతున్న యోనా దగ్గరికి వచ్చి లేపి అప్పుడు అడుగుతున్నారు, నువ్వెవరు, ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నావు అనేటువంటి మాట అడిగితే అప్పుడు చెప్పాడు, నేను సర్వశక్తి కలిగిన దేవుని యొక్క ప్రవక్తను, నేను దేవుని సన్నిధిలో నుండి నేను పారిపోతున్నాను. భూమి ఆకాశము కలుగు చేసినటువంటి దేవుని యొక్క మాట మీరి, ఆయన మాటను అతిక్రమించి తిరుగుబాటు చేసి దేవుని సన్నిధిలో నుండి నేను పారిపోతున్నాననే మాట చెప్పినప్పుడు వాళ్ళు ఎంతగానో భయపడిపోయారు. అయితే ఇప్పుడు మరి మేమేం చేయాలా, ఈ తుఫాన్ ఆగిపోవాలంటే ఏం చేయాలా అని అంటే ఆయన అన్నాడు, నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి, నన్ను బట్టే ఈ గొప్ప తుఫాన్ వచ్చింది, నన్ను మీరు సముద్రంలో పడేశారంటే వెంటనే తుఫాన్ ఆగిపోయింది అన్నాడు. ప్రియమైన వాళ్ళారా, యోనాలో ఉన్నటువంటి ఆ తెగింపు లేదా యోనాలో ఉన్నటువంటి భారము, నేను చనిపోయినా పర్వాలేదు కానీ ఈ ఓడలో ఉన్న వారందరూ కూడా బ్రతకాలి. ఎన్ని వందల మంది ఉన్నారో తెలియదు ఓడలో, మొత్తానికి నేను చనిపోయినా పర్వాలేదు, అందరూ బ్రతకాలి, నన్ను బట్టే వచ్చింది. ఈనాడు నా కుటుంబంలో
ఏదైనా మనకి ఒక సమస్య కష్టం వచ్చిందంటే కుటుంబ సభ్యులు నన్ను బట్టే ఈ సమస్య వచ్చింది, నేనే కారణమని ఒప్పుకోగలిగిన మనసుంటే కుటుంబాల్లో సమస్యలు సమసిపోతాయి. ఒప్పుకునే మనసు మనకు లేదు కనుకనే కుటుంబాల్లో, వ్యక్తిగత జీవితంలో ఈ సమస్యలు, ఈ తుఫాన్లు మన జీవితాలను పాడు చేస్తున్నాయి. అదేవిధంగా సంఘాల్లో, అదేవిధంగా ఇప్పుడు సమాజంలో ఒక క్రైస్తవుడు ఏం తెలుసుకోవాలంటే నన్ను బట్టే తుఫాన్ వచ్చిందా, నా పాపాన్ని బట్టే ఈ తెగులు వచ్చిందా అనే మాట గ్రహింపుండి మన పాపమును యథార్థంగా ప్రభు దగ్గర ఒప్పుకొని మనం చనిపోయినా పర్వాలేదు కానీ మిగిలినటువంటి వారు బ్రతకాలనేటువంటి మనసు, ఇలాంటి గ్రహింపు మనకుండి దేవుని సన్నిధిలో మన ప్రార్థన చేయగలిగితే మన అవిధేయత పొరపాటు మనం ఒప్పుకొని, అందుకే వ్యక్తిగత జీవితము ప్రభు దృష్టికి అంగీకారంగా నెహెమ్యా దానియేలు వలె ఉండాలని. అదేవిధంగా 2 సమూయేలు గ్రంథం 24 అధ్యాయంలో అక్కడ వచ్చినటువంటి ఆ తెగులు, ఒకసారి ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకొని మన ప్రార్థనలోనికి వెళ్తాం. దయచేసి చూడండి, 2 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం. దావీదు ఏమని ప్రార్థన చేస్తూ వచ్చాడు? 17వ వచనము, దావీదు జనులను నాశనం చేసిన దూతను కనుగొని యెహోవాను ఇలాగూ ప్రార్థించెను, చిత్తగించుము, పాపము చేసిన వాడను నేనే, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడను నేనే, గొర్రెల వంటి వీరేమి చేసిరి, నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము, నన్ను నా తండ్రి ఇంటి వారిని శిక్షించు, నేనే పాపం చేశాను, నా పాపాన్ని బట్టే ఈ శిక్ష వచ్చింది. అప్పటికే ఎంతమంది చనిపోతూ వచ్చారు ప్రియమైన వాళ్ళరా, 70,000 మంది చనిపోయారు ఈ తెగులు వల్ల. ఉదయం మొదలుకొని సమాజ కూటపు వేళ వరకు జరుగుతున్నాను. అందుచేత దాని నుండి బేర్షెబా వరకు 70,000 మంది చనిపోయారు. దావీదు దేవుని సన్నిధిలోకి వచ్చి చేసినటువంటి ప్రార్థన, అయ్యా పాపం చేసిన వాడు నేనే, దుర్మార్గంగా ప్రవర్తించిన వాడును నేనే, ఒకవేళ శిక్షిస్తే కనుక నన్ను నా తండ్రి ఇంటి వారిని శిక్షించు కానీ గొర్రెలాంటి ప్రజలను శిక్షించవద్దు. ఎలాంటి ఒప్పుకోలు ప్రియమైన వాళ్ళరా, ఈ గ్రహింపు ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండి వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి అవిధేయత పొరపాట్లు ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి యథార్థంగా తిరిగి మన పితరులు, మన రాజులు, మన ప్రధానులు, మన ముఖ్యమంత్రులు, మన ఎంపీలు, మన ఎమ్మెల్యేలు ఇప్పుడున్నటువంటి పోస్టులు ఏమవుతున్నాయో అందరూ కూడా వారి వారి పాపములను మన పాపములుగా ఒప్పుకొని ప్రభు సన్నిధానంలో, ప్రభువా ఇదిగో మా పితరులు దుర్మార్గంగా ప్రవర్తించారు, మా రాజులు, మా ప్రధానులు, మా యాజకులు ఈనాడు లోకంలో ఎవరెవరు ఎలాంటి పాపములు ఉన్నారో వారి పాపములను మన పాపములుగా ఒప్పుకొని ప్రభు సన్నిధానంలో మనం దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తే తెగులు నుండి నివారణ చేసేటువంటి సందర్భాలు యోనా జీవితంలో జరిగినటువంటి ఆ తుఫానే కానీ, ఆ తెగులే కానీ, దావీదు జీవితంలో వచ్చినటువంటి తెగులే కానీ, నెహెమ్యా కాలంలో వచ్చినటువంటి ఆ శ్రమలే కానీ, దానియేలు కాలంలో ఉన్నటువంటి ఆ పరిస్థితులే కానీ, వీటన్నిటి నుండి కాపాడినటువంటి విధానం మాత్రము వ్యక్తిగత జీవితము దేవుని దృష్టికి నీతిమంతులుగా మనముండి పితరుల పాపములను మన పాపములుగా ఒప్పుకున్నటువంటి అనుభవంలో సంఘముగా కూడి మనం ప్రార్థన చేయగలిగితే, ఒకవేళ మందిరాల్లో సమాజంగా కొట్టడానికి అనుకూలం లేనప్పుడు ఇంట్లోనైనా వ్యక్తిగతంగా ప్రభు సన్నిధులు ఇలాంటి గ్రహింపుతోటి మనం ప్రార్థన చేస్తే ప్రతి క్రైస్తవుడు కూడా సత్యాన్ని గ్రహించి పితరుల పాపములను అయ్యా మేము దుర్మార్గంగా ప్రవర్తించాం, మేమే పాపులం అనేటువంటి గ్రహింపుతోటి ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేయగలిగితే దేవుడి ప్రార్థన ఆలకించి ప్రస్తుత శ్రమల నుండి దేవుడు మనం తప్పించడానికి సమర్థుడు. ఆ రీతిగా ప్రార్థనలో మనం కొనసాగుదాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమిలేని మా తండ్రి, నమ్మకమైన మా ప్రభా, నీ పాదాల వందనము స్తోత్రం చెల్లించుకొస్తున్నాం. ఇంతవరకు ప్రభా మీ ప్రేమ సన్నిధి మాతో ఉంచి మమ్మల్ని కాపాడి నీ స్వరాన్ని వినిపించి నడిపించి దేవానైన ప్రభా నీ బిడ్డలుగా మమ్మల్ని దేవా ఆకర్షితులుగా చేసుకున్నందుకే మీకు ఎంతైనా వందనము స్తోత్రం చెల్లించుకొస్తున్నాం. ఎవరైతే ప్రభా మీ వాక్యాన్ని విన్నారో పాటల ద్వారా దేవా వారు నాయన ప్రభా ప్రోత్సాహపరచబడుతూ వచ్చినారు, వారందరూ కూడా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకున్నాం. దేవా నాయన ప్రభా నీ వాక్యం జీవం గలది, అగ్ని వంటిది, సత్య వంటిది, తేనె వంటిది, పాలు వంటిది. దేవా మీ వాక్యంలో ప్రభా ఎంతో చక్కని మేము వాక్యాన్ని మేము ఆధారం చేసుకునే రానున్న దినాల్లో మేము వాక్యానుసారంగా జీవించేటువంటి ధన్యత దేవా మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం. దేవా ఇంతవరకు ప్రభా మీ సన్నిధి మాతో ఉంచి దేవాన్ని సింహాసనం నుంచి ప్రభా మీరు మాతో మాట్లాడి ప్రతి విషయంలో కనికరించి కాపాడగలుగుతూ వచ్చిన విధానం బట్టి మీకు ఎంతైనా వందనములు స్తోత్రం చెల్లించుకొనిస్తున్నాం. దేవా ఈ సమయంలో ప్రభా బలహీనల కొరకై నాయన ప్రభా దుఃఖములో నిట్టూర్పులో
నాయన నిందల్లో అవమానంలో ఉన్నటువంటి మా పిల్లలందరూ కూడా మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. మీ యొక్క మందిరం దగ్గర రాగానే ప్రభా, వాక్యం దగ్గర రాగానే ప్రభా, మీ మాటలు ఎంతో శ్రేష్టమైనటువంటి మీ మాటలు, ఆదరించేటువంటి మాటలు దేవా, లాలించేటువంటి మాటలను బట్టి వందనములు దేవా. నిజంగా తండ్రి నాయన ప్రభా, లోకంలో ఎక్కడ ఏమి సంతోషం దేవా మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చిన మీ యొక్క మాటలన్నింటిని బట్టి మీకు ఎంతైనా వందనము స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు ప్రభా మీరు మమ్మల్ని ప్రభా కాపాడి దేవా మమ్మల్ని సంరక్షించి పోషించి మీ వాక్యం అనేటువంటి మన్నాను ప్రభా ఇశ్రాయేలుని ఏ విధంగా పోషించినారో ఆ విధంగా మమ్మల్ని పోషించినందుకే మీకు ఎంతైనా వందనములు. ఎవరైతే ప్రభా వాక్యం విన్నారో ప్రభా వాళ్ళు రూతని శిల్వకారం ప్రభావం జరిగించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. రాను దినాల కొరకు ఇంకా ఆత్మీయంగా ఆ విధంగా మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అపోస్తలుడైన పౌలు అనగలుగుతూ వచ్చాడు ప్రభా, నన్ను బలపరచువని అందే నేను సమస్తమును చేయగలను ప్రభా సెలవిస్తూ వచ్చాను. నిజంగా మీరు మమ్మల్ని బలపరిస్తే తప్ప ప్రభా మేము ఏమి కూడా చేయలేం ప్రభా. దేవాలయ సమయాన్ని ప్రభావ మీరు ఆశీర్వాదంగా చేసినందుకే వందనము స్తోత్రం చెల్లించుకుంటున్నాం. పాటలు ప్రభా వాక్యంలో ప్రభా దాసుని ప్రభావ మీరు వాడుకునేందుకే మీకు ఎంత వందనము స్తోత్రం చెల్లించుకుంటున్నారు. అన్న దినాల కొరకై మా పిల్లలందరూ కూడా పేరు పేరున నాయన ప్రభావ మీరు నాయన ప్రభావ దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సావాసము, ప్రత్యేకించి ఈ దినాన దేవుని యొక్క వాక్యం విన్నటువంటి వారికి సర్వలోకంలో ఉన్నటువంటి సకల పరిస్థితులకు సదా తోడై ఉండునుగాక. ప్రభు పేరట మీ అందరికీ వందనాలండి. ప్రైజ్ రాడ్ అందరికీ.